ఒకరోజు ఒక గడ్డి మైదానంలో ఒక గుర్రం మేస్తూ ఉంటుంది. మేస్తున్న గుర్రాన్ని ఒక తోడేలు చూస్తుంది. ఎలాగైనా గుర్రాన్ని చంపి తినాలి అని అనుకుంటుంది. తోడేలు తన దగ్గరికి వచ్చేంతవరకు గుర్రం కూడా గమనించదు. తీరా దగ్గరికి వచ్చాక, అమ్మో, తోడేలు నా దగ్గరికే వస్తోంది, ఇప్పుడు పారిపోయే సమయమే లేదు, ఏదో ఒకటి చేసి ఈ తోడేలు బారి నుండి రక్షించుకోవాలి అని అనుకుంటుంది గుర్రం. గుర్రం వేగంగా పరుగెత్తగలదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నమ్మకం కలిగించి తరువాత దాడి చెయ్యాలి అని అనుకుంటుంది తోడేలు. తోడేలు దగ్గరికి వచ్చాక గుర్రం మెల్లిగా కుంటుతున్నట్టు నటిస్తుంది. తోడేలు గుర్రంతో, ఏమైంది నీ కాలికి, ఎందుకు అలా కుంటుతున్నావు అని ఏమీ ఎరగనట్టు అడుగుతుంది. నా కాలికి గాయం అయ్యింది, గిట్టల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల నడవడమే ఇబ్బందిగా మారింది అని ఎంతో అమాయకంగా మాట్లాడుతుంది గుర్రం. అంత ఇబ్బంది పడుతూ ఎలా నడుస్తావు? ఒక్కసారి నేను నీ కాలిని పరీక్షిస్తాను, నాకు వైద్యం తెలుసు. అడవిలో చాలా జంతువులకి జబ్బు చేసినప్పుడు నేనే వైద్యం చేస్తాను. నువ్వు కూడా నీ కాలి గాయాన్ని చూపించావంటే నా వైద్యంతో ఇట్టే నయం చేస్తాను అని అంటుంది తోడేలు. నిజమా? అయితే నా కాలుని కూడా పరీక్షించవా అని అంటుంది గుర్రం. గుర్రం కాలిని పరీక్షించడానికి తోడేలు గుర్రం కాలి వద్ద వంగుతుంది. ఇదే అదను కోసం ఎదురు చూస్తున్న గుర్రం తోడేలును బలంగా ఒక్క తన్ను తన్ని అక్కడి నుండి పారిపోతుంది. గుర్రం తన్నిన తన్నుకు తోడేలు ఎగిరి వెళ్ళి చాలా దూరంలో పడుతుంది. ఆ దెబ్బతో తోడేలు కాలు విరిగి లేవడానికే 3 రోజుల సమయం పడుతుంది. గుర్రం గురించి తక్కువ అంచనా వేసి దాని కాలు దగ్గరికి వెళ్ళి వంగడం నాదే బుద్ధి తక్కువ అని అనుకుని కుంటుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది తోడేలు.